ఉంటే 50 కోట్లు ఇస్తే ఈవీఎంలు హ్యాక్ చేస్తామంటున్నారు. ఇదే మహా ఎన్నికల్లోని మహారాష్ట్ర ప్రతిపక్ష మహావికాస్ అగాడి కూటమికి లబ్ధి చేకూరుస్తానని ఓ హ్యాకర్ మాట్లాడే పరిస్థితి ఏంటి అసలు ఇది? అంటే అతను యాక్చువల్గా సూజు అనే అతను ఒక ఇది పెట్టాడు అక్కడ లండన్లో పెట్టి ఇదే ఆఫర్ రేట్ కూడా పెట్టాడు. ఇదిగోండి, విజిల్ బౌలర్ ఆఫర్స్ టు హ్యాక్ ఈవీఎంస్ ఫర్ మహారాష్ట్ర ఎంపీ ఫర్ ₹53 crores. ఓకే, ఇదో వారం కిందట వచ్చింది. ఎన్నికల ప్రచారం ఇక ముగుస్తుంది అది ఇది అనగా ఆయన మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ చాలా సులభం, వీటన్నిటికీ అమెరికాలో ఇది జరుగుతుంది, అమెరికా నుంచి ఇవన్నీ చేయొచ్చు, కాబట్టి మీరు నాకు 53 కోట్లు ఆఫర్ చేస్తే 53 కోట్లు ఇస్తే నేను ఇక్కడి నుంచే ఈవీఎంలను హ్యాక్ చేస్తాను అని ఈయన అన్నాడు. ఒక బీజేపీ సభ్యుడికి ఈ ఆఫర్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాడని ఎవరు బయటపెట్టారు? ఇండియా టుడే ఒక ఇన్వెస్టిగేషన్ టీముని పెట్టింది. ఓకే, ఈ ఇన్వెస్టిగేషన్ టీము ఆయనతో ఈ ఇంటరాక్షన్ అంతా కూడా అయింది. ఇండియా టుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విత్ వన్ ఆఫ్ దెమ్ పోజింగ్ యాజ్ ఎ పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ ఎన్ ఎంపీ గాట్ ఇన్ టచ్ విత్ సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ సహూజా విత్ ఎ వీడియో కాల్ అన్నమాట. సో ఇతనితో వాళ్ళంతా మాట్లాడారు. ఇతను ఆ విజిల్ బౌలర్ ఏముంది, దాన్ని మ్యానిపులేట్ చేస్తా అని చెప్పే అతను ఇతనితో మాట్లాడితే ఫోటో ఇది 53 కోట్లు. ఇంకో తమాషా ఏమంటే ఈ పెద్ద మనిషి 2019లో కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు. ఇతని మీద కేసు పెట్టారు. అప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ కదా సార్, పెద్ద ఇష్యూ అదేనాయన. ఇది ఇంత సైలెంట్గా ఉండిపోవటమే. హీ ఆఫర్స్ టు హ్యాక్ ఈవీఎంస్ ఫర్ ₹52-53 crores. ఎలక్షన్ కమిషన్ మామూలే సేస్ ఈవీఎంస్ ఆర్ ట్యాంపర్ ప్రూఫ్. జస్ట్ డేస్ బిఫోర్ ది November 20 మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఇండియా టుడేస్ టీవీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గాట్ ఇన్ టచ్ విత్ దిస్ మ్యాన్ అనమాట. సో ఇప్పుడు ఈయన ఇది వరకు నోటబుల్లీ he had also alleged that the voting machines were rigged in favor of the BJP in 2014 లోక్సభ ఎలక్షన్స్. అప్పుడు రిగ్గింగ్ చేసావా అప్పుడు అని కూడా ఈయన చెప్తున్నాడు. సో నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను అని ఏమన్నాడు ఆయన అంటే, Sujya had claimed he could help the alliance win the elections by hacking EVMs using technology from the US Department of Defense. 288 seats, but there is frequency location. 288 seats, but there is frequency location బట్టి నేను ఈ 63లో నేను చేయగలను. 63 చేయడం అంటే ఒక ఎన్నిక అటు ఇటు మారిపోతుంది కదా. సో ఈయన మీద ఎన్నికల సంఘం అప్పుడు కూడా కేసు పెట్టి ఉంటే అప్పటి వరకు ఆ మనిషి అలాగే ఉంటే దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేశారు? ఇప్పుడు మళ్ళీ వైసీపీకి ఈ వాయిస్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? మొన్నటి వరకు వైసీపీ సమస్య ఒకటి, ఎలక్షన్ కాదు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఎల్లుండి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి 23వ తారీఖు. తప్పకుండా ఇలాంటి సమస్య ఇది వస్తుంది. ఓడిపోయిన వాళ్ళందరికీ ఇది పెద్ద వాయిదమే కదండి. వాళ్ళు ఎలా చేశారేమో, ఎంత ఇచ్చారు అని. ఇంక రేపు రేట్లు కూడా చెప్తారేమో ఎంత ఇచ్చారు వాళ్ళకని. రేటు చెప్తున్నాడు అది చెప్తున్నారు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ 53 ఎంత ఇచ్చారని చెప్తారు కదా అని. బట్ అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పెద్ద పార్టీ, ఎక్కువ 100కు పైన స్థానాలు ఉన్నది ఒకటే. కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలు వచ్చింది 1990లో, ఆ తర్వాత రావట్లే వాళ్ళకు. సో 2 పార్టీలను చీల్చారు వాళ్ళు. శివసేనను చీల్చారు, దాన్ని చీల్చారు. వాళ్ళ సహాయంతో బీజేపీ గట్టెక్కుతుందా? కాంగ్రెస్ పార్టీ ఐక్యత అందరినీ కలుపుకొని వెళ్ళడంలో కొంత దెబ్బతిందనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది అనేది ఒక పెద్ద ప్రశ్నే. మహారాష్ట్ర ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తాయి. అక్కడ బీజేపీ బలపడింది అనుకోండి, తప్పకుండా వాళ్ళు నిన్ననే మనం చర్చించాం కదా, చంద్రబాబును కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళ కోసం అవసరం లేదు కానీ. సార్ రామ్ చరణ్ దర్గా సందర్శనపై భిన్నా